హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మనం తెలంగాణ మూమెంట్లో చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చూసాము. 20 వరకు చెప్పాను. ఈరోజు అదే కంటిన్యూ చేద్దాం. 1901 గణాంకాల ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో అధిక స్థాయిలో ఉత్పత్తి అయిన పంట ఏది? జొన్నలు. జాగీర్ అనే పదము ఏ భాషకు సంబంధించింది? పర్షియన్. జాగీర్లలో అతిపెద్ద వైశాల్యం ఉన్న బల్కి జాగీర్ ఏ జిల్లాలో భాగంగా ఉండేది? బీదర్. దౌరా అనే పదానికి అర్థం ఏమిటిది? పర్యటన. జోగిని వ్యవస్థపై విచారణకు నియమించిన రఘునాథరావు కమిషన్ ఏ రకమైంది? ఏకసభ్య కమిటీ. తోటి పటం కథ ఏ గిరిజన తెగకు సంబంధించింది? నాయక్పూర్. మహబూబ్నగర్ జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో ఏటా శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే జాతర ఏది? సలేశ్వరం జాతర. రంజన్ కుండల తయారీకి ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? ఆదిలాబాద్. ఆపరేషన్ పోలో తర్వాత జరిగిన మిలిటరీ దురాఘాతాలను నెహ్రూ దృష్టికి తీసుకువచ్చిన జర్నలిస్ట్ ఎవరు? యానస్ సలీం. హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా మేజర్ జయంత్ నాథ్ చౌదరి ఏ తేదీన బాధ్యతలు స్వీకరించారు? 1948 సెప్టెంబర్ 19. 6వ నిజాం పాలనా కాలంలో నిజాం కళాశాలలు ఏ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది? మద్రాస్ విశ్వవిద్యాలయం. కింది వాటిలో సరికాని వాక్యం ఏది? మీర్ లాయక్ అలీఖాన్ నిజాం సంస్థాన చివరి ప్రధాని. హైదరాబాద్ సంస్థాన అధికార భాషగా ఉర్దూను ప్రవేశపెట్టిన ప్రధాని సాలార్ జంగ్ ఈ సరైనవి. సరికానిది 1853కు పూర్వం హైదరాబాద్ సంస్థానంలో 4 సుబాలు ఉండేవి. క్రింది వాటిలో మొదట స్థాపించిన విద్యా సంస్థ ఇది? హైదరాబాద్ మెడికల్ స్కూల్. ఏ నగరంలో నిర్వహించిన సభలో భాగ్యరెడ్డి వర్మ తన పేరు నుంచి వర్మ పదాన్ని తొలగించుకున్నారు? లక్నో. 1921లో నిజాం రాష్ట్ర సంఘ సంస్కృత మహాసభలో తెలుగు మాట్లాడి అవమానానికి గురైన వ్యక్తి ఎవరు? అల్లంపల్లి వెంకటరామారావు. ప్రముఖ శక్తిపీఠాలలో ఒకటైన జోగులాంబ దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది? తుంగభద్ర. ఇస్లాం సంప్రదాయం ప్రకారం షియాలు ఏటా కింది వాటిలో దేని సందర్భంగా విషాద దినాలను పాటిస్తారు? మొహరం. పేరెంటి నృత్యానికి పేరునిచ్చిన శిల్ప సంపద ఏ దేవాలయంలో ఉంది? రామప్ప దేవాలయం. తెలంగాణలో ఏ దేవాలయ శిఖరాన్ని నీళ్లతో తేలే ఇటుకలతో నిర్మించారు? రామప్ప దేవాలయం. తెలంగాణలోని ఏ దేవాలయంలో 2 శివలింగాలను ప్రతిష్ఠించారు? కాళేశ్వరం దేవాలయం. కింది వాటిలో ఏ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బౌద్ధమతానికి సంబంధించిన ఆధారాలు లభించాయి? నాగార్జున సాగర్. ఎలగందల కోటను ఏ నది తీరాన నిర్మించారు? మానేరు. హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియాన్ని ఎవరు స్థాపించారు? మీర్ యూసుఫ్ అలీఖాన్. హైదరాబాద్ మెడికల్ స్కూల్ను ఎప్పుడు ప్రారంభించారు? 1946. హైదరాబాద్ మెడికల్ స్కూల్ను పేరుతో ఏ సంవత్సరంలో ఉస్మానియా మెడికల్ కాలేజీగా మార్చారు? 1920. మొదటి సాలార్ జంగ్ హైదరాబాద్ ప్రధానమంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు? 1953. మొదటి సాలార్ జంగ్ అసలు పేరేమిటి? తూరాజ్ అలీఖాన్. తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు? లంబాడీలు. మీర్ అలం ట్యాంకును ఏ నిజాం కాలంలో నిర్మించారు? మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్ జా. ఫలక్నామా ప్యాలెస్ను ఎవరు నిర్మించారు? నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా. అనంతగిరి కొండల నుంచి ప్రారంభమైన నది ఏది? మూసి. గండిపేట చెరువుకు మరొక పేరేమిటి? ఉస్మాన్ సాగర్. హైదరాబాద్లోని ఏ చెరువు నీటిలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తారు? హుస్సేన్ సాగర్. మొదటి సాలార్ జంగ్కు సహాయకుడిగా పనిచేసిన విద్యావేత్త ఎవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్. బ్రిటిష్ పాలకుల నుంచి గ్రాండ్ కమాండర్ స్టార్ట్ ఆఫ్ ఇండియా అవార్డు పొందిన తొలి నిజాం రాజు ఎవరు? అఫ్జల్ ఉద్దౌలా. నిజాం పాలకుడు ట్రెజరీ నుంచి డబ్బులు చెల్లించడానికి బదులుగా ఇచ్చిన భూమిని ఏ పేరుతో వ్యవహరించారు? సర్ఫేకాస్. ముల్కిలీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? బురుగుల రామకృష్ణారావు. కింది వాటిలో సరైన వాక్యం ఇది? జోగిపేటలో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు నిజాం ప్రభుత్వ పశు వైద్యాలు వ్యవసాయ శాఖ అధికారులను పంపించి రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. కింది వాటిలో సరికాని వాక్యం ఏది? హైదరాబాదులో ఉస్మానియా హాస్టల్ నుంచి బహిష్కరణకు గురి అయిన పివి నరసింహారావు నాగపూర్ వెళ్లి డిగ్రీ పరీక్షలు రాశారు. జతపరచండి. నిజాం సబ్జెక్ట్ లీగ్ సయ్యద్ అమీద్ హసన్. దక్కనీ సంథెసిస్ డాక్టర్ జోర్. చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్. హైదరాబాద్ అసోసియేషన్